స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల గ్యాప్ తర్వాత దువ్వాడ జగన్నాథం పేరుతో కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. గబ్బర్ సింగ్ సినిమాతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం ఈ నెల సినిమాను రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే సినిమాకు ముందు ఒక టీజర్ రిలీజ్ చేశారు. అందులో గుడిలో బడిలో పాటను రిలీజ్ చేశారు. ఇక అప్పటి నుంచి ప్రారంభమైంది గొడవ. బ్రాహ్మణుని కించపరిచే విధంగా ఉంచడమే కాకుండా రౌద్రోస్తోత్రం లోని నమకం చమకం పదాలను శృంగార కీర్తనలుగా మార్చారంటూ ఆగ్రహంతో ఊగిపోతున్న బ్రాహ్మణులు. అప్పుడెప్పుడో అదుర్స్, ఆ తర్వాత దేనికైనా రెడీ, ఇప్పుడు దువ్వాడ జగన్నాథం. ఇలా బ్రాహ్మణుని కించపరుస్తూ తీసి చిత్రాలు ఎక్కువగా. అదుర్స్ దేనికైనా రెడీ తర్వాత బ్రాహ్మణులపై చిత్రాలు తీసి కించపరిచే విధంగా ఉండదని భావించారు. కానీ దువ్వాడ జగన్నాథం సినిమా అందుకు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తుంది. అల్లు అర్జున్ బ్రాహ్మణుని పాత్రలో కనిపిస్తుండగా అతను చేతిన గరిట పెట్టుకొని వంట చేసేవాడిగా స్టైల్గా గరిట తిప్పుతూ కనిపించడం వివాదానికి తెరతీస్తుంది. అంతేకాదు రౌద్రం స్తోత్రం లోని 2 పదాలు ఎంతో శక్తివంతమైనవని, అదే నమక చమకాలు వాటి హీరోయిన్లను మధ్య జరిగే శృంగార కీర్తనలో కలపడంపై మరింత ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బ్రాహ్మణుల సంఘాలు అల్లు అర్జున్, హరీష్ శంకర్ను ఇద్దరిని బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు. వెంటనే ఆ పదాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే దీనిపై వివరణ ఇచ్చిన దర్శకుడు సినిమాపై విడుదల తర్వాత మొత్తాన్ని చెప్తానని అంటున్నారు. అయితే దీనిపై ఏమాత్రం తగ్గడం లేదు బ్రాహ్మణ సంఘాలు. సినిమాను అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.